ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా జగన్పేట హెడ్ క్వార్టర్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించి ముడదాలు వేసి కార్యక్రమం చేసి బర్త్డే కేక్ని కట్ చేసి పేదలందరికీ కూడా నిరుపేదలకి పళ్ళని పాలని బ్రెడ్ అని అవన్నీ కూడా పంచిపెట్టడంతో పాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా కార్యకర్త సహాయ సహకారాలతో పెట్టడం జరిగింది. అంతేకాకుండా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి పోలరైజేషన్ అందరినీ కలుపుకుని వెళ్ళాలి అనేటువంటి దర్శనంలో మాట్లాడారు సీఎం గారు. అన్నా అని చెప్పేసి నాకు ఏం క్లారిటీ ఇవ్వలేదు, కానీ కొంచెం ఈ టర్మ్కి వేరే వాళ్ళు అవకాశం ఇస్తాం చంద్రబాబు అన్నారు. అలాగే దాని ముందు పార్టీ బాగుంటే అందరూ బాగుంటాం కదా అని వర్షంలో ఉన్నాం. ఇలా అనుకోవడం బాగుంటుంది. జగన్ గారికి అయితే వాతావరణం బాగుంటే అందరికాగా ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. ఈ నాతో పాటు పనిచేసినటువంటి ఈ కార్యకర్తలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్ళాలి. జగన్ గారితో ఆయన సీఎం గారు కాబట్టి, పెద్ద ఆయన కాబట్టి, అదేంటి నాకు ఒకసారి మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి మీకు నేను లాయల్గా ఉంటాను అని చెప్పేసి నా వరకు నేను పర్సనల్గా చెప్తాను. అంతే కదా, చెప్పాలి కూడా. అది ఆయన స్థానానికి ఇచ్చేటువంటి గౌరవం నా వరకు నేను పర్సనల్గా. ఈ తర్వాత వ్యవహారాలు ఏంటంటే ఇంకా 3 నెలలు ఉన్నాయి కాల పరిమితి. నేను ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా కొనసాగడానికి 3 మాసాలు 3 నెలలు వ్యవధి ఉంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు వరకు ఇక్కడ కేడర్ ఎవరైతే ఉన్నారో నాతో పాటు పనిచేసినటువంటి ఈ కేడర్ అంతా కూడా గతంలో రకరకాల ఇబ్బందులు పడి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మిమ్మల్ని మీ ద్వారానే కూడా ప్రెస్ మీట్లు అవి పెట్టుకోవడం జరిగింది. మీ ద్వారానే ప్రెస్ మీట్లు పెట్టి చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఎవరైతే అంటారో వాళ్ళు రకరకాలుగా ఎవరైతే ఈ ప్రజాప్రతినిధులు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడడం జరిగింది. దానికి ఖండనగా ఇలా ఈ వ్యవస్థ ఉండకూడదు, ఈ రకంగా విమర్శించుకోకూడదు అనేటువంటి ఆ పందాల్లో కరెక్ట్ కాదని చెప్పేసి నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుంది అనే దర్శనంతో నేనే మాట్లాడాను స్వయంగా. మా సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, పొత్తుల్లి జనప్రతి సుబ్బారావు గారు, మా ఎంపీపీ గారు, రత్నాకర్ గారు, వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజల నుంచి నెగ్గినటువంటి ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ ఉన్నారు. వీరందరినీ కాదని చెప్పేసి నేనేదో ప్రయాణం చేసే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మిమ్మల్ని ఏ రకంగా పిలిచి మొన్న ఈ టీమ్ అంతా మాట్లాడారో దాని ప్రకారం ఇప్పుడు నేను ఒకనే చేసేది ఏముండవు. వీళ్ళందరూ మనోభావాలకు అనుగుణంగానే నేను ప్రయాణం చేయాలి. అది భవిష్యత్తు నిర్ణయం అంతే తప్ప నేను ఇప్పుడు సొంతంగా చెప్పేసేది ఏముంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి చెప్పడం వాస్తవమే. మీకు కావాల్సినటువంటి వ్యవహారం విషయం అది. దానికి అనుగుణంగానే నాకు మంచి గౌరవం ఇచ్చారని చెప్పేసి ఆయనకి లాయల్గానే అందంగా చెప్పి ఆ అభిమానంతో, ఆయన మీద ఉన్న గౌరవంతో ఈవేళ ఆయన బర్త్డే ఫంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వరకు ఈ రకంగా జరిగింది. ఇక నుంచి ఏ రకంగా జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు నేను చేసిన పని నేను చేశాను. ఇప్పుడు నాకు గౌరవం ఇచ్చారు కాబట్టి ఇవాళ ఆయన బర్త్డే ఫంక్షన్ వరకు కూడా చాలా గౌరవంగానే పార్టీ పరంగా కావచ్చు, ముఖ్యమంత్రి గారిని గౌరవించడం కావచ్చు ముందుకెళ్ళాం. ఇక నుంచి ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా అవకాశం ఇస్తే వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన బట్టి, ఆ తర్వాత వీళ్ళు ఎవరైతే నాతో ఉన్నారో నాతో ఉన్నటువంటి టీంకి మనోభావాలు దెబ్బతినకుండా ప్రవర్తిస్తే అంత సక్రమంగా వెళ్తుంది. లేకపోతే కనుక భవిష్యత్ కార్యాచరణ వీళ్ళు చెప్పినట్టే ఆగిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.